వెల్కమ్ టు కైటివి మీడియా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా రిజర్వేషన్లపై స్పష్టత రావడానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లు 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ఇప్పటికే ఖరారు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ ఏ స్థానాలు ఏ వర్గాలకు కేటాయించారనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. మున్సిపల్ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని ప్రతిపాదనపై రాష్ట్ర ఎన్నికల సంఘం, మున్సిపల్ మరియు పోలీసు శాఖల అభిప్రాయాలను తీసుకున్నట్లు సమాచారం. గతంలో పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో నిర్వహించినప్పటికీ ఈసారి మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి జరిపే దిశగా చర్యలు సాగుతున్నాయి. ఇక 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఒక్కొక్క కార్పొరేషన్, బీసీ వర్గాలకు 3 కార్పొరేషన్లు కేటాయించారు. వీటిలో 2 జనరల్ గా, 1 మహిళలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 5 కార్పొరేషన్లు ఓసీ విభాగానికి ఇచ్చారు. ఇందులో 4 మహిళలకు కేటాయించడం గమనార్హం. అలాగే గ్రేటర్ హైదరాబాద్ లోని వార్డుల రిజర్వేషన్లపై కూడా ఇవాళ తుది ప్రకటన చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థుల కోసం 75 ఎన్నికల గుర్తులను ఎన్నికల సంఘం ఖరారు చేసి విడుదల చేసింది. ఇది అభ్యర్థులకు స్పష్టతనిచ్చే అంశంగా మారింది. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలలో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 స్థానాలను రిజర్వ్ చేశారు. మిగిలిన 61 స్థానాల్లో 31 మహిళలకు, 30 జనరల్ విభాగాలకు కేటాయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50% పెంచకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అన్ని వర్గాల్లోనూ మహిళలకు 50% సీట్లు కేటాయించారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. 2024 కులగణన సర్వే గుణాంకాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ రిజర్వేషన్లను నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయిస్తారు. జనాభా తక్కువగా ఉండి సీటు రాకపోయినా కనీసం 1 వార్డు కేటాయించేలా నిబంధన పెట్టారు. బీసీ రిజర్వేషన్లు కమిషన్ సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తారు. మహిళా రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా నిర్వహిస్తారు. ఈ అన్ని ప్రక్రియలు పూర్తయిన తర్వాత తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం మీద ఈసారి మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.